స్పెషల్ టీచర్ల నియామకానికి బ్రేక్. కోర్టు కేసు నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో ఆగిన మెరిట్ అభ్యర్థుల వెరిఫికేషన్. అంటే యాక్చువల్లీ కొన్ని జిల్లాలనేమో వెరిఫికేషన్ అయిపోయింది స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి సంబంధించి. స్కూల్ అసిస్టెంట్ 220 ఉన్నాయి, ఎడ్జిటి 796 ఉన్నాయి. టోటల్గా 1016 పోస్టులు ఈ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఉన్నాయి. వీటిని కొంతమంది వీళ్లకు టెట్ నిర్వహించకూడదు, స్పెషల్ ఎడ్యుకేషన్కు టెట్ పెట్టొద్దు కదా అని ఏప్రిల్లో కోర్టులో కేసు ఫైల్ చేసిరు. దానికి సంబంధించి బ్రేక్ పడినట్టు ఈ వీడియో. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల నియామకం కోసం నిర్వహించిన డిఎస్సి 2024లోని స్పెషల్ టీచర్ల నియామకం కొన్ని జిల్లాల్లో నిలిచిపోయింది. కోర్టు కేసు ఉన్న నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో 1:3 మెరిట్ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించగా, మరికొన్ని జిల్లాల్లో 1:3 మెరిట్ అభ్యర్థులకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిలిపేశారు. అయితే వెరిఫికేషన్ నిలిచిపోవడానికి కోర్టులో కేసు పెండింగ్ ఉండటమే కారణంగా తెలుస్తుంది. కొంతమంది ప్రత్యేక విద్యా అభ్యర్థులు ప్రత్యేక విద్యకి టెట్ అవసరం లేదని, ఒకవేళ టెట్ నిర్వహించాల్సి వస్తే ప్రత్యేక టెట్ నిర్వహించాలని కోరుతూ ఏప్రిల్లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టును ఆశ్రయించిన వారికి డిఎస్సి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది. కానీ విద్యాశాఖ డిఎస్సి పరీక్ష నిర్వహించడానికి ముందే టెట్ను నిర్వహించి జూన్లో ఫలితాలను విడుదల చేసింది. అనంతరం జూలై 20 నుంచి ఆగస్టు 5వ తారీఖు వరకు డిఎస్సి ఎగ్జామ్స్ పెట్టింది. సెప్టెంబర్ 30న ఫలితాలు విడుదల చేసింది. కోర్టులో కేసు వేసిన అభ్యర్థులు కూడా డిఎస్సికి అర్హత సాధించారు. కొందరు అభ్యర్థులు తాము దాఖలు చేసిన కేసును ఉపసంహరించుకున్నారు. దీంతో 1:3 మెరిట్ లిస్టులో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేశారు. మరికొందరు కేసు ఉపసంహరించుకోలేదు. దీంతో అలా పెండింగ్లో ఉన్న అభ్యర్థులకు సంబంధించి జిల్లాలో స్పెషల్ టీచర్ల నియామకం 1:3 మెరిట్ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్లో పెట్టారు. ఈ నేపథ్యంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు నోచుకొని మెరిట్ అభ్యర్థులు సోమవారం పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ ముందు ఆందోళన చేశారు. దీంతో పాఠశాల విద్యాశాఖ అధికారులు ఈ నెల 14న ప్రభుత్వం తరపున ఉన్న న్యాయస్థానంలో కేసులో ఉన్న అభ్యర్థుల ఫలితాలు సీల్డ్ కవర్లో సమర్పిస్తామని, వెరిఫికేషన్ కాని జిల్లాల అభ్యర్థులకు వెరిఫికేషన్ గురించి పర్మిషన్ తీసుకొని కోర్టు అనుమతితో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పూర్తి చేసి వారికి కూడా జాయినింగ్ ఆర్డర్ అని ఇచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. మొత్తానికి కొంతమంది ఏప్రిల్లో కేసు ఫైల్ చేసిరు. కొంతమంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 1:3లో ఈ లిస్టులో కొన్ని జిల్లాలకు ఇచ్చారు. ఈ 1:3లో ఉన్న వాళ్ళు ఉపసంహరించుకున్నారు. కొన్ని జిల్లాల్లో ఉపసంహరించుకోలేదు. సో ఆ జిల్లాల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాలేదు. ఇది స్పెషల్ టీచర్లకు జరుగుతున్నటువంటి నియామకానికి సంబంధించిన విషయాలు. ఇది ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ కూడా ఉంది, అందులో జాయిన్ కానీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను.